హలో గైస్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో అసలు వినాయక పూజ అనేది ఎందుకు చేసుకుంటాం అండ్ అలాగే వినాయకుడి యొక్క వ్రత కథ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి. పూర్వం ద్వాపరయుగంలో ధర్మరాజు తన రాజ్య సంపదలను మొత్తం కోల్పోయి తన భార్యను అండ్ అలాగే నలుగురు తమ్ముళ్ళైన అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు తీసుకుని నైనసారణ్యానికి అయితే వెళ్ళాడు. అలా నైనసారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ సౌనకాది మహర్షులు అక్కడ కొంతమంది ప్రముఖులకు పురాణాల్లోని రహస్యాల గురించి అయితే బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ధర్మరాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి, అయ్యా, నేను మా రాజ్య సంపదను మొత్తం కోల్పోయాను, తిరిగి మా రాజ్య సంపదను పొంది మా శత్రువులను జయించి సుఖ సంతోషాలతో ఉండేలాగా ఏదైనా ఒక సులువైన వ్రతాన్ని వివరించండి అని చెప్పి ఆ ఋషులను అయితే అడిగారు. అప్పుడు ఆ ఋషులు వినాయక వ్రత కథ చేయమని చెప్పి ఇలా అయితే చెప్పసాగారు. పూర్వం కుమారస్వామి కైలాసంలో కూర్చొని ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి మానవులందరూ ఏ వ్రతం చేస్తే విద్యార్థులకు విద్యను, ధనార్థులకు ధనాన్ని, పుత్రులు లేని వారికి పుత్రులను, ఇలా సర్వసుఖాలను ఇచ్చే ఒక వ్రతం గురించి వివరించమని చెప్పి తండ్రి అయిన పరమేశ్వరుని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలాంటి ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం వినాయక చవితి వ్రతం. ఈ వ్రతాన్ని భాద్రశుద్ధ చవితి నాడు చేయాలని చెప్పి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకృత్యాలు తీర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ, ఒకవేళ ఆ రెండింటితో చేయకపోతే కనీసం మట్టితో కానీ బొమ్మను చేసి ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్వహించి అష్టాదళ పద్మం షేపులో ముగ్గునైతే వేసి దలగా, నేరేడు, చెరుకు మొదలైన పండ్లను ఆ వినాయకుడి విగ్రహానికి అయితే సమర్పించాలి. అలా సమర్పించి నెయ్యితో చేసిన నైవేద్యాలను పెట్టి వినాయకుడు వ్రత కథ విని ఆ వ్రతాన్ని ఎవరైతే సంపూర్ణంగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అన్ని సుఖాలని ఇస్తానని చెప్పి పరమేశ్వరుడు అయితే చెప్పసాగాడు. ఈ వ్రతాన్ని గతంలో విదర్భీయురాలైన ధరమేంతి ఈ వ్రతాన్ని ఆచరించి తను ప్రేమించిన నలమహారాజుని అయితే పెండ్లి చేసుకుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని చేసి సమంతకు వెళ్ళి వల్ల కలిగిన అపనిందను ఈ వ్రతం చేసుకుని అయితే పోగొట్టుకున్నాడు. అసలు ఆ శ్రీకృష్ణుడి కథ ఏంటంటే, పూర్వం శత్రుజిత్తు అనే మహారాజు ఉండేవాడు. ఆ శత్రుజిత్తు బతికి మెచ్చి సూర్యుడు సమంతకమణిని అయితే ప్రసాదించాడు. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ సమంతకమణి నచ్చి ఆ సమంతకమణి నాకు కావాలని చెప్పి శత్రుజిత్తు మహారాజుని అయితే అడిగాడు. అయితే శత్రుజిత్తు మహారాజు ఆ మణిని ఇవ్వడానికైతే తిరస్కరించాడు. అలా ఆ మణి శత్రుజిత్తు మహారాజు దగ్గరే ఉంది. ఒకరోజు శత్రుజిత్తు మహారాజు తమ్ముడు ఆ మణి కలిగిన హారాన్ని వేసుకుని అడవిలో వేటకైతే వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు ఆ శత్రుజిత్తు మహారాజు యొక్క తమ్ముడిని అక్కడ అడవిలో ఒక సింహం అయితే చంపేయడం జరుగుతుంది. సింహం చంపేసి మెడలో ఉన్న ఆ సమంతకమణి హారాన్ని ఆ సింహం అయితే దొంగలిస్తుంది. అలా దొంగలించిన అది కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జాంబవంతుడు ఈ సింహం దగ్గర ఏదో ఒక మణి ఉందని చెప్పి ఆ సింహంతో గెలిచి ఆ మణిని తను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇస్తాడు. తర్వాత ఎంతసేపటికి తన తమ్ముడు అడవి నుంచి తిరిగి రాపోవడంతో ఒకసారి భటులను వెళ్ళి చూడమంటాడు. అక్కడే అడవిలో పడి ఉన్న తన తమ్ముడి మృతదేహం గురించి, దాంతోపాటు వాళ్ళ తమ్ముడు వేసుకెళ్ళిన సమంతకమణి కూడా అక్కడ లేదని చెప్పి అక్కడ ఉన్న సైనికులు అయితే చెప్తారు. అప్పుడు ఆ మహారాజు ఇదంతా శ్రీకృష్ణుడు చేశాడని చెప్పి, శ్రీకృష్ణుడు ఆ మణి కోసం మా తమ్ముడిని చంపేశాడని చెప్పి ఒక పుకారుని అయితే లేపుతాడు. ఆ పుకారునే ప్రజలందరూ కూడా నమ్మసాగాడు. అలా పుకారు పాకుతూ బలరాముడి చెవునైతే పడుతుంది. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి బాధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, నేను చవితి రోజున పూజ చేయకుండా పాలల్లో చంద్రుడి ప్రతిబింబాన్ని అయితే చూడడం జరుగుతుంది. అలా పూజ చేయకుండా చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాను కాబట్టి నాకు ఈ అపనిందలు కలుగుతున్నాయి. మనం పూజ చేసుకుంటే ఈ అపనిందలన్నీ తొలగిపోతాయి అని చెప్పి శ్రీకృష్ణుడు బలరాముడితో అయితే చెప్పాడు. అసలు ఆ చంద్రుడిని చూడటం వెనకున్న కథ ఏంటంటే, వినాయకుడు జన్మదినం రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు ఆనందంతో తాండవం అయితే చేస్తూ ఉంటాడు. తాండవం చేస్తున్న వినాయకుడిని చూసి చంద్రుడు అవహేళన అయితే చేస్తాడు. అంతలా అవగా ఉన్నాడు ఏంటి అని చెప్పి కొంచెం అవహేళన అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడు దానికి వినాయకుడు ఆగ్రహించి, ఈ రోజు నుంచి నిన్ను ఏ మానవుడు చూసినా కూడా వాళ్ళు నీలాపనిందలు పాలైపోతారు అని చెప్పి శపిస్తాడు. అలా ఆ చంద్రుడు శాపాన్ని చూసి దేవతలందరూ వినాయకుడి దగ్గరికి వచ్చి చంద్రుడిని చూడకుండా మానవులు ఉండాలంటే కష్టం అండ్ అలాగే దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తాయని చెప్పి వినాయకుడిని ప్రార్థించగా కొంచెం శాంతించి, నా జన్మదినం రోజు మాత్రం చంద్రుడిని చూడకూడదు, మిగిలిన అన్ని రోజులు చూడొచ్చు, ఒకవేళ నా జన్మదినం రోజు చూడాలి అనుకుంటే వ్రత కథ విని వ్రతాన్ని చేసుకుని తర్వాత చూస్తే కొంచెం అపనిందలు అయితే తగ్గుతాయని చెప్పి నాయకుడు అయితే చెప్తాడు. శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకొని జాంబవంతుడితో పోరాడి జాంబవంతుడిని గెలిచి
జాంబవంతుడి యొక్క కుమార్తె అయిన జాంబవతిని అండ్ అలాగే ఆ సమంతకమణిని తీసుకొని ఈ సత్రజిత్ మహారాజు దగ్గరికి వస్తాడు. ఈ సత్రజిత్ మహారాజు తాను చేసిన తప్పును తెలుసుకుని కృష్ణ నిన్ను ఎంత అవమానించాను అని చెప్పి తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి అయితే పెళ్లి చేస్తాడు. ఇలా శ్రీకృష్ణుడి మీద పడిన అపనింద అయితే తొలగిపోతుంది. ఇది ఈ వినాయక చవితి యొక్క కథ. అయితే ఇదంతా మునులు ధర్మరాజుకు వివరించడం పూర్తయిన తర్వాత దీన్ని గంగను భూమి మీదకి తెచ్చే ముందు భగీరథుడు అండ్ అలాగే సీతాన్వేషణలో శ్రీరాముడు, అలాగే కుష్ఠవ్యాధితో బాధపడుతున్న సాంబుడు, వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి సర్వసుఖాలని పొంది తమ రాజ్యాలను అయితే పాలించగలిగారు అని చెప్పి ధర్మరాజుతో అయితే చెప్పాడు. ఆ తర్వాత ధర్మరాజు కూడా ఈ పూజను చేసి శత్రువులను జయించి సర్వసుఖాలను అయితే పొందుతూ ఉన్నాడు. ఇలా ఈ వ్రతాన్ని సమస్త మానవులు అయితే ఆచరిస్తూ ఉన్నారు. అసలు ఇది ఈ వినాయకుడి యొక్క బ్యాక్ స్టోరీ. మీరు కూడా వినాయకుడు పూజ చేసుకుని వినాయకుడు వ్రత కథ అయితే వినండి. అప్పుడు మీకు ఎలాంటి కష్టాలు ఉండవు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్